నమస్తే. లిక్కర్ కేసులో ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎంతవరకు వెళ్ళాలి? అసలు ఇప్పుడు ఆపడం కరెక్టా కాదా? ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద గందరగోళం. దీని పర్యవసానాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అందులోనూ అగ్రనాయకులే భరించాల్సి ఉంటుంది. జనసేన పార్టీ కూడా దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా. బీజేపీ కూడా స్పందించడం లేదు. ఓన్లీ ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులు కూడా చూసే పరిస్థితి వచ్చేసింది. చాలామంది ఒపీనియన్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడిన అంశంగా చెప్తున్నది, అసలు ఈ గేమే మొదలు పెట్టకుండా ఉండాల్సింది. ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాన్ని మొదలు పెట్టేశాం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చాం. ఇక ఆ తర్వాత ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక వాతావరణాన్ని మనమే సృష్టించాం. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కు వెళ్తే భయపడిపోయారు అధికారంలో ఉండి కూడా అన్న సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అన్నది ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆందోళన. మరోవైపు ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్తే ఇక ఆ తర్వాత ప్రభుత్వం మారితే ఆ పర్యవసానాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం మాత్రమే భరించాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరు కూడా మద్దతుగా వచ్చే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరిస్థితి ఏంటంటే మీడియా ఛానళ్ళు, పేపర్లు, పత్రికల్లో విపరీతంగా ఈ అంశాన్ని గురించి కథనాలు రాస్తూ ఉన్నారు. డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అంటున్నారు. ఒకరోజు అరెస్టుకు డేట్ ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. ఒకరోజు 2 రోజుల్లో అరెస్ట్ ఉంటుందని ఈరోజు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చర్చా కార్యక్రమాలు పెడుతున్న వాళ్ళకి సంబంధించిన అంశము కాదు. ఆ చర్చల్లోకి వచ్చి అరెస్ట్ చేసేయాలి అని మాట్లాడుతున్న ఆ విశ్లేషకులకు సంబంధించిన మ్యాటర్ కూడా కాదు. వీళ్ళంతా రేపు పొద్దున వచ్చే పర్యవసానాలకి వీళ్ళెవరూ బాధ్యత వహించరు, ఎంకరేజ్ చేసి తప్పుకుంటారు. కానీ రేపు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే మళ్ళీ ఇలాంటి ఆపరేషన్ అటువైపు నుంచి మొదలైతే ఈ మీడియా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, ఆ విశ్లేషకులకు పోయేదేమీ లేదు, ఈ పత్రికల్లో రాస్తున్న వాళ్ళకు పోయేదేం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు టార్గెట్ అవుతారు అన్నది చాలా సుస్పష్టం. కానీ ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్తే పరువు పోతుందేమో అన్నట్టుగా, ఏమైనా కానివ్వండి అన్నట్టుగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అన్న ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ దిశగా కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారా? అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులు కుదుపులాగా ఉండొచ్చేమో, కానీ ఆ రాజకీయంగా ఆ పార్టీకి కానీ వచ్చిన నష్టం ఏం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారు. యాక్చువల్లీ ఇదంతా ఎక్కడ మొదలైంది ఆపరేషన్ అంటే, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలి, భయపెట్టాలి, ఇంకోసారి ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అసలు ఈ పార్టీ జోలికి రావాలంటే మొత్తం భయపడేలా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ అరెస్టులు, ఈ కేసులు అని ఈ ఆపరేషన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు చేతులు దాటిపోయే స్థితికి వెళ్ళిపోయింది. తన పరిధిలో నియంత్రించలేని స్థాయికి వ్యవహారాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వరకు అయితే ఆయన కూడా అప్పుడు కూడా అంతే, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామని 16 నెలలు జైలుకు పంపించారు అందరూ కలిసి. ఏమైంది? ఆ తర్వాత బయటకు వచ్చారు, బ్రహ్మాండంగా పార్టీ నడిపారు. ఆ తర్వాత 2019లో ఏకంగా అధికారంలోనికి వచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలని లాగేసుకున్నా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాలేదు. సో ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా సరే కొన్ని నెలలు ఇంకా అధికారాన్ని అంతా ఉపయోగించి లేదు కేసు మీద కేసు పెడితే మరి కొన్ని నెలల పాటు లోపల ఉంచగలుగుతారు. కానీ అంతకుమించి ఏం చేయగలుగుతామన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచే వస్తున్న ఒక ఆత్మ పరిశీలన. నిజంగానే ఈ కేసులు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఒకవేళ నిజంగానే ఇలా కేసులు పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అసలు ఆ పార్టీనే ఉండకుండా పోతుంది అన్న ఆ విశ్వాసమే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉండి ఉంటే ఇంత దూరంగా ఇంత ముందే ఈ వ్యవహారం మొదలుపెట్టి తీరా ఎన్నికలకు ఒక ఏడాది ముందు అట్లా అరెస్ట్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి అందుబాటులోనే లేకుండా చేస్తే పార్టీనే ఉండదు అన్న పరిస్థితే ఉంటే, అలాంటి నమ్ముతూ ఉంటే అప్పుడు చేసి ఉండేవారు ఆఖరిలో. కానీ అలాంటిదన్నీ సాధ్యం కావు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా, జైల్లో ఉన్నా, బయట ఉన్నా ఆ పార్టీకి ఏం కాదు. ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఏమీ కాదు. అన్నిటికీ మించి ఈ కేసుల వల్ల ప్రభుత్వంతో పాటు ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారేమో సింపుల్గా మంత్రులు మాట్లాడదండి, మనం ఎవరూ మాట్లాడకూడదని చెప్తున్నారు. పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము సిట్టు కానీ చెప్తున్నారు. అంటే మొత్తం సిట్ అధికారులు ఇదంతా చేసేశారు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం మా మీద తోసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడానికి అని. అయితే ఓవరాల్గా చూస్తూ వింటుంటే తెలుగుదేశం పార్టీ ఏదో చేద్దామని ఏదో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇది చాలా దూరంగా వెళ్ళిపోయింది. చెప్పాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 నెలల కాలంలో ఇంతమందిని అరెస్టు చేయడం, ఇంతమందిని వేధించడం, సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టానుసారం తీసుకెళ్లి లోపలేయడం, హైకోర్టు నేరుగా పలుసార్లు డీజీపీనే పిలిపిస్తాం మేము అని వార్నింగ్ ఇచ్చినా సరే లెక్క చేయకుండా ఇన్ని అరెస్టులు చేస్తూ వెళ్ళడం, చేసిన వ్యక్తులనే మళ్ళీ
కేసులు బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టడం, ఇలా పదుల సంఖ్యలో కేసులు పెట్టి నెలల తరబడి బయటికి రాకుండా చేయడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు జరిగింది. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్గా మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే ఇంతకు రెట్టింపు ఉంటుంది. దాదాపు పదుల సంఖ్యలో ఐఏఎస్లు ఐపీఎస్లు పోస్టింగులు లేవు. వందల మంది సిఐలు ఇట్లా ఎస్ఐ స్థాయి అధికారులకు కూడా పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. సో ఇదంతా ఏంటంటే ఇదంతా రేపు అధికారం మారితే ఇదంతా మనకు రివర్స్ వస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీలో కాస్త సెన్సిబుల్గా ఆలోచిస్తున్న వాళ్ళ ఒపీనియన్ కూడా. కానీ అక్కడ నిర్ణయాలు తీసుకొని నిర్ణయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆవేశంతో ముందుకు వెళ్ళారు. అందుకే ఈ 10 నెలల కాలంలో ఇంత ఇది జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది దీని డ్యామేజ్ ఫ్యూచర్లో ఏ స్థాయిలో ఉంటుంది అన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సో దానికోసమే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్న దాని మీద ఉన్నారు. ముందు నుయ్యి వెనుక నుయ్యి అన్నట్టుగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇక ఆ తర్వాత మనకెలా ఉంటుంది భవిష్యత్తు అని ఆందోళన చెందుతూ ఉండాల్సిన అవసరం. అలా కాదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ వరకు వెళ్ళకూడదు అని అనుకుంటే ఇంత రాగం తీసింది మీరు ఎందుక, ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేందుక, మీరు భయపడ్డారు నిజంగానే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి అని ఎక్కడ పబ్లిక్ అనుకుంటారో, కార్యకర్తలు అనుకుంటారో అన్నది మళ్ళీ ఇంకో ఆందోళన టీడీపీ నాయకత్వానికి. సో ఒక డేంజరస్ గేమ్ మొదలుపెట్టారు. ఆ గేమ్ని ఎక్కడ ఆపాలో అర్థం కావడం లేదంతే. పైగా ఈ లిక్కర్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కానీ ఈరోజు ఏం జరుగుతోంది అన్నది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరు కాదన్నా ఎవరన్నా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా ఒక్కరోజు కూడా ఒక కథనం రాసి సాహసం చేయలేకపోయాయి. బెల్ట్ షాపులకు పలానా చోట జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నాయని. ఎక్కడే కానీ బెల్ట్ షాపులు లేవు. ఈరోజు 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్తున్నారు మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నారని. ఇలాంటి వ్యవహారాలు. ఇక లిక్కర్ షాపులకు సంబంధించి ఆ కేటాయింపులప్పుడు ఏం జరిగిందో అందరూ చూశారు. ఎమ్మెల్యేలు మాకు వాటా ఇవ్వకపోతే మా సెగ్మెంట్లో అసలు ఎవడొచ్చి వ్యాపారం చేస్తామని పబ్లిక్గా మీడియా సమావేశాలు పెట్టి వార్నింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత అంతా కాంప్రమైజ్ అయిపోయి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే కళ్ళ ముందే కనపడుతోంది ఈ బెల్ట్ షాపుల ద్వారా రకరకాల మార్గాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళ ముందు ప్రజలు కనిపిస్తున్నాయి. ఇంత ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ ద్వారా షాపులు నడిపినప్పుడు ఏదో జరిగిపోయింది అని ఆరోపణ చేస్తుంటే అది నిలబడడం లేదు. పైగా ఎక్కడా కూడా కాంక్రీట్గా ఒక ఇదిగో ఇక్కడ ఇది జరిగింది అని చూపెట్టడానికి కూడా ఆధారాలు ఎక్కడా రావడం లేదు. సో ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని జస్ట్ ఇది ఎలాగో ట్రైల్కి నిలబడదు, అందరినీ తీసుకెళ్ళి 3 నెలలు 6 నెలలు లోపలేద్దామన్న కాన్సెప్ట్తోనే ఈ కేసు మొదలుపెట్టినట్టున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే అలా కనిపించడం లేదు. భవిష్యత్తు గుర్తుకొస్తోంది కొంతమందికి. ఈరోజు మనం చేస్తే రేపు పొద్దున ఏంటి అన్నది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏంటంటే ఈ అరెస్టుల వల్ల ఏమీ కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు గురువారం. దేని మీద మాట్లాడతారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే దీని గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు అంటూ మీడియాలో చర్చలు కూడా పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రేపు దీని గురించి మాట్లాడతారా లేకుంటే ఇతర ప్రజా సమస్యలు పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతారా అన్నది కూడా రేపు చూడాలి. మరి ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు.